దావీదు అనేటువంటి ఒక భక్తుడు ఆయన దేవుడికి అతి సమీపమైనటువంటి భక్తుడిగా ఆయనకున్నటువంటి ఆ యొక్క ఇమెచ్యూరిటీ, ఇంపర్ఫెక్షన్స్, ఇంప్యూరిటీస్ అన్నిటితో అంటే ఆయనలో ఉన్నటువంటి అపరిపక్వత, అపవిత్రత, అసంపూర్ణతలన్నిటితో కూడా దేవుడికి ప్రియమైనటువంటి భక్తుడిగా బ్రతికాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. అండ్ ఆయన్ని దేవుడు దీవించినప్పుడు ఆయన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు. చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా దావీదు బైబిల్లో మనకు కనిపిస్తాడు. దేవునికి ప్రియమైనటువంటి వాడు, ఇశ్రాయేలీయులకు చాలా శ్రేష్టమైనటువంటి రాజు అండ్ వారికి చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. అండ్ దావీదు గురించి పాత నిబంధనలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ఒక చోట దావీదు తన కుమారుడి కొరకు చేసినటువంటి ప్రార్థన కనబడుతుంది. ఆ యొక్క అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చాలా మేలు పొందుతారు. ఎందుకంటే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో దావీదు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన. దాంట్లో ఎన్నో విషయాలను మనము నేర్చుకోవచ్చు. ఆ మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 19వ వచనంలో దావీదు ప్రార్థనలో ఇట్లా ప్రార్థన చేస్తాడు. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నింటినీ అనుసరించునట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. సో దేవుడితో చెప్తున్నాడు, నా కుమారుడిని నీవు ఈ ప్రకారము తయారు చేయి, తీర్చిదిద్దు, ఈ రకంగా అతడు ఉండాలి, అది నా కోరిక, అది నా ప్రార్థన, విజ్ఞాపన అని దేవుడికి దావీదు మొరపెట్టుకున్నాడు. అండ్ ఇది దావీదు యొక్క చివరి సమయంలో చేసినటువంటి ప్రార్థన. మనిషి చనిపోకమునుపు చేసేటువంటి ప్రార్థనలు లేకపోతే వారి మాటలు చాలా ముఖ్యమైనవి, గంభీరమైనవి. సో దావీదు హృదయంలో ఏముందో ఇక్కడ మనకు కనబడుతోంది. ఈరోజు మన అంశం ఏంటంటే ఆ ఫాదర్స్ ప్రేయర్, ఓ తండ్రి ప్రార్థన, ఓ తండ్రి ప్రార్థన. సో దావీదు ఇక్కడ మీరు ఆ చాప్టర్ని చూస్తే, అధ్యాయాన్ని చూస్తే అతడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాడు. తన ప్రజలు ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనును కూడా అతడు దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేస్తాడు. సో దావీదు ప్రార్థన మరి సాధారణంగా అన్ని విషయాలకు సంబంధించి ఉన్నప్పటికీ ఒక తండ్రి, బాధ్యత కలిగినటువంటి తండ్రి, దేవుడి పట్ల భయము భక్తి కలిగినటువంటి తండ్రి, దేవుడి మార్గంలో బ్రతుకుచూ వచ్చినటువంటి తండ్రి తన బిడ్డల పట్ల, ముఖ్యంగా కుమారులైన కుమార్తెలైన వారి పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అంటే పిల్లల పట్ల వారికి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ ఏంటి, పిల్లల విషయంలో వారు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏమి ప్రార్థించాలి. సాధారణంగా మనం చూసేటువంటి విషయాలేంటి, బై డిఫాల్ట్ సర్వసాధారణంగా అందరూ వారి పిల్లల కొరకు కోరుకున్నప్పుడు మంచి ఆరోగ్యాన్నివ్వు, ఆయుష్నివ్వు, మంచి చదువునివ్వు, మంచి మేధస్సునివ్వు, జ్ఞాపక శక్తినివ్వు, స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చేటువంటి మెరిట్ స్టూడెంట్గా చేయి, మంచి ఉద్యోగాన్నివ్వు, మంచి జీవిత భాగస్వామినివ్వు, మంచి స్థితిలో ఉంచు, అన్నిటినీ దయచేయి అని ప్రార్థన చేస్తారు. దాంట్లో ఏమీ తప్పు లేదు. అట్లా మీరు ప్రార్థన చేసుకోవచ్చు, సురక్షితంగా ఉంచమని అడగొచ్చు. కానీ అతని జీవితంలో లేకపోతే ఆ అమ్మాయి జీవితంలో అంతా మంచి 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 మెరుగు 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 అభివృద్ధి, విజయము అండ్ వర్ధిల్లుట అనేది జరగాలంటే వారి లోపల మంచి వ్యక్తిత్వం ఉండాలి, వారి లోపల మంచి హృదయం ఉండాలి, వారి లోపల మంచి ఆలోచనలు ఉండాలి, వారి లోపల మంచి ఉద్దేశాలు ఉండాలి, వారి లోపల మంచి కోరికలు ఉండాలి, వారి లోపల మంచి క్రమశిక్షణ ఉండాలి. మరి లోపల మంచి అనేది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి ఒక ఘన కార్యం. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని బైబిల్లో దేవుడు చెప్పాడు. కనుక ప్రతి మనిషి పాపి, ప్రతి మనిషి చెడుతో పుట్టాడు, చెడుతో పెరుగుతాడు. అండ్ అతడు పెరుగుతున్న కొలది లోపల చెడు పెరుగుతుంది. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుడే చెప్పాడు. కనుక ఆ వ్యక్తికి నిజమైన దీవెన కలగాలంటే మనము ఆ వ్యక్తి కొరకు సరైన ప్రార్థన చేయడం అవసరం. దావీదుకు అది తెలుసు. ఎందుకంటే దావీదు కీర్తనల్లో దేవుడి యొక్క గుణగణాల గురించి, దేవుడి వ్యక్తిత్వం గురించి, దేవుడి వ్యవహారం గురించి, దేవుడు ఎవరితో ఎప్పుడు ఎట్లా మరి ఆయన యొక్క కార్యములు జరిగిస్తాడు అనేది బాగా ఎరిగినవాడు గనుక చాలా చక్కని సక్రమమైన ప్రార్థన, వివేకంతో కూడినటువంటి ప్రార్థన దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను కొరకు చేశాడు. సో ఒక తండ్రి తన కుమారుడి పట్ల కలిగినటువంటి కోరికను దేవుడికి వ్యక్తపరిచాడు. నా కుమారుడు దేవుడి పట్ల భయము భక్తి కలిగి ఉండాలి,
నా కుమారుడు దేవుడి ప్రతి ఆజ్ఞను గైకొని విధేయుడై ఉండాలి. నా కుమారుడు దేవుని యొక్క పనిని చెయ్యాలి. సో గాడ్ ఫియరింగ్, గాడ్ ఫాలోయింగ్ అండ్ గాడ్స్ వర్క్ ఫుల్ఫిల్లింగ్ చేసేటువంటి కుమారుడిగా ఉండాలి. ఆ మాటల్ని మరొకసారి గమనించండి. తన కుమారుడిలో గుణము కొరకు, శీలము కొరకు, సహృదయము కొరకు, లేకపోతే ఆయన వాడిన నిర్దోషమైన హృదయం కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నింటినీ అనుసరించున్నట్లును. అంటే దావీదు ఎంత వివరంగా, ఎంత డీటెయిల్డ్గా ప్రేయర్ చేస్తున్నాడో చూడండి. పై ప్రార్థన కాదు. దావీదు చాలా దీర్ఘంగా ఆలోచించిన తర్వాత చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 119వ కీర్తన చదువుకుంటే దేవుడి వాక్యపు విశిష్టతలతో పాటు దేవుడి యొక్క హయాంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎట్లా ఉంటాయి, శాసనాలు ఎట్లా ఉంటాయి, కట్టడలు ఎట్లా ఉంటాయి, విధులు ఎట్లా ఉంటాయి అనేది చక్కగా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ దావీదు నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొని వాటినన్నింటినీ అనుసరించినట్టు. అంటే నా కుమారుడు వేసే ప్రతి అడుగు నీ ఆజ్ఞ ప్రకారం, నీ శాసనం ప్రకారం, నీ యొక్క కట్టడ ప్రకారం ఉండాలి. అతడి యొక్క వ్యక్తిత్వం అంతా కూడా నీవు పెట్టినటువంటి వాక్యం ప్రకారమే ఉండాలి. అండ్ నేను కట్టాలనుకున్నటువంటి ఆలయం, ఏ దేవాలయాన్ని అయితే దావీదు కడదాం అనుకుంటాడో, కలలు కంటాడో, ఎంతో సమకూర్చుకుంటాడు ఐశ్వర్యాన్ని. కానీ దేవుడు అంటాడు, నీవు రక్తపాతాన్ని బహుగా చిందించావు కనుక నీవు ఆ మందిరాన్ని కట్టవు, నీ కుమారుడైనటువంటి సొలొమోను దాన్ని కడతాడు. కనుక దావీదు వెంటనే దేవుడికి లోబడిపోయాడు. అండ్ దేవుడి చిత్తానికి తను అప్పగించుకొని తన కుమారుడు ఆ మందిరాన్ని తనకన్నా గొప్పగా కట్టాలని కోరుకున్నాడు. అంటే దావీదు తన కుమారుడు శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మారడమే కాదు, అతడు శ్రేష్టమైన రీతిలో దేవుడి పని చెయ్యాలి అని కూడా కోరుకున్నాడు. మనకి తెలుసు దావీదు ఒక రాజని, దావీదు దగ్గర సమృద్ధిగా ఐశ్వర్యం ఉందని. మనకి తెలుసు దావీదుతో పాటు దేవుడు సొలొమోనుకు కూడా అన్నీ ఇచ్చాడని. అయితే దావీదు మనలాగా భౌతికంగా నా కుమారుడికి ఆస్తినివ్వు, నా కుమారుడికి అధికారాన్నివ్వు, నా కుమారుడు బ్రతికినంతకాలం రాజ్యాధికారం అతడి మీదే ఉంచు, ప్రపంచమంతా అతని పాదాల దగ్గరికి వచ్చి దాసోహమయ్యేటట్టు చెయ్యి అని, అతనికి తిరుగు లేకుండా చెయ్యని అట్లా ఏం ప్రార్థన చేయట్లేదు. దావీదు సింపుల్గా తన కుమారుడికి క్యారెక్టర్ని ఇవ్వమంటున్నాడు, ఆ గుడ్ హార్ట్ని ఇవ్వమంటున్నాడు. మంచి హృదయం, సహృదయం, నిర్దోషమైన హృదయం. అంటే ఆ హృదయము తప్పు చెయ్యని హృదయం. ఆ హృదయాన్ని ఎవరు కూడా వేలెత్తి చూపలేరు. దేవుడితో చెప్తున్నాడు, నా కుమారుడు నీ ఎదుట నిర్దోషమైన హృదయం గలవాడుగా ఉండాలి, దోషిగా ఉండొద్దు ప్రభువా నా కుమారుడు. సో ఈ ప్రార్థన ప్రతి తండ్రి తన బిడ్డ కొరకు చేస్తే, తన కుమారుడి కొరకు, తన కుమార్తె కొరకు చేస్తే ఎంత బాగుంటుంది. ప్రతి తల్లి కూడా తన బిడ్డల కొరకు ఈ రకంగా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఒక భక్తుడు అందుకే అంటాడు, మన పిల్లల కొరకు మనం ప్రార్థన ఎట్లా చేయాలో దేవుడు ఆల్రెడీ బైబిల్లో రాయించి పెట్టాడు. మనం తెలుసుకుంటే మనకు ఎంతో మేలు, సహాయం లభిస్తుంది. సో మన బిడ్డల కొరకు మనం ఏవేవో మొదట ప్రార్థించకుండా మన బిడ్డల కొరకు మొదట ఈ ప్రార్థన చేయాలి. ఇట్లా ఎవరి కోసమైతే మీరు ప్రార్థన చేస్తారో ఆ బిడ్డలు ఎప్పుడు కూడా చెడి పడి దారి తప్పిపోరు. వారిని దేవుడు తప్పకుండా దారిలో పెడతాడు, వారికి మంచి హృదయాన్ని, గుణాన్ని ఇస్తాడు. సో దావీదు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సొలొమోనుకి పర్ఫెక్ట్ హార్ట్నివ్వు. తెలుగు బైబిల్లో నిర్దోషమైన హృదయము. ఆయన అదే అధ్యాయం 17వ వచనాన్ని మీరు గమనిస్తే, దేవా నీవు హృదయ పరిశోధన చేయువాడవు అంటాడు. అంటే దేవుడికి హృదయం మీదే దృష్టి ఉంటుందని దావీదుకు తెలుసు. హృదయాన్ని దేవుడు ఎగ్జామిన్ చేస్తాడు, టెస్ట్ చేస్తాడు అని దావీదుకు తెలుసు. కనుకనే దేవా నీవు హృదయ పరిశోధన చేయువాడవు అంటాడు. 17లోనే మీరు గమనిస్తే తర్వాత అందుకనే దేవుడు హృదయాన్ని చూస్తాడు, పరిశోధన చేస్తాడని, నేనైతే యథార్థ హృదయం గలవాడినై అని దావీదు తన సాక్ష్యం ఇస్తాడు. 18లో వారి హృదయమును నీకు అనుకూలపరచుము అంటాడు. తన ప్రజల హృదయాలను దేవుడికి అనుకూలంగా చేసుకోమంటాడు. దేవుడికి ప్రతికూలంగా ఏ హృదయం ఉండకూడదు, ఉంటే అది దాని యొక్క జీవం సర్వనాశనం అయిపోతుంది. సో అనుకూలపరచుము అంటే వారి హృదయము దేవుడి మాట విన్నట్లు, లోబడినట్లు ప్రిపేర్ చేయమంటున్నాడు. అది దేవుడికి సబ్మిసివ్ హార్ట్గా ఉండేటట్టు చేయమంటున్నాడు. తర్వాత తన కుమారుడి కొరకు నిర్దోషమైన హృదయం అంటాడు. అంటే దేవుడు తన కుమారుడి వైపు చూసినప్పుడు ఆ హృదయము నిర్దోషమైందిగా ఉండి దేవుడి యొక్క ప్రతి ఆజ్ఞ, ప్రతి శాసనం, ప్రతి కట్టడ ఆ కుమారుడు పాటిస్తూ పోతే దేవుడి యొక్క అనుగ్రహాన్ని కుమారుడు పొందుకుంటాడు. దేవుడి యొక్క ఆశీర్వాదం కుమారుడి మీద ఉంటుంది కనుక అతడి అభివృద్ధికి ఏ మాత్రం డోకా ఉండదు. మనందరికీ తెలుసు, ఇల్లు కట్టేటప్పుడు 2 విభాగాలు ఉంటాయి, 2 డివిజన్స్ అంటారు. ఒకటి
ఫస్ట్ పునాది వేసేసి తర్వాత పిల్లర్స్ వేసి పైన రూఫ్ వేసేయడం. ఇది చాలా తొందరగా అయిపోతుంది, 3 వారాలు 4 వారాలు. కానీ తర్వాత గోడలు కట్టడం, తర్వాత ప్లాస్టరింగ్, తర్వాత ఫ్లోరింగ్, తర్వాత లోపల వార్డ్రోబ్స్, తర్వాత పాలిష్, తర్వాత ఇది, దానికి ఒక 5-6 నెలలు పడుతుంది. అంటే పైన వచ్చేటువంటి షెల్ చాలా తొందరగా తయారవుతుంది, కానీ ఇన్నర్ కోర్ లోపల ఉండేటువంటి ఆ యొక్క మూల విషయం మాత్రం చాలా టైం పడుతుంది. బిడ్డ పుట్టాడు, వాడు పెరుగుతున్నాడు, వాడికి ఒక మంచి బాడీ ఉంది, వాడికి హైట్ ఉంది, వాడికి వెయిట్ ఉంది, వాడికి కలర్ ఉంది, సరే, కానీ వాడికి క్యారెక్టర్ ఉందా? చాలామంది పై వేషాన్ని చూసి, పై రూపాన్ని చూసి, చిన్న బిడ్డలను చూసినప్పుడు, పెంచుకుంటూ పోతున్నప్పుడు తల్లిదండ్రులు మా బిడ్డ అందంగా ఉంది, అందంగా ఉన్నాడు అని మురిసిపోతుంటారు. మా బిడ్డకి తెలివితేటలు బాగున్నాయి అని మురిసిపోతుంటారు. మా బిడ్డ టకటక అప్పుడే ఏబిసిడీలు నేర్చేసుకున్నాడని మురిసిపోతుంటారు. మా బిడ్డకు అప్పుడే సెల్ ఫోన్ చూడడం వచ్చు, వాడికి నాకన్నా ఎక్కువ మరి ఇంటర్నెట్ తెలుసు అని మురిసిపోతుంటారు. కానీ నా బిడ్డలో క్యారెక్టర్ ఉందా అని చూసుకోరు. నా బిడ్డ మరి కరప్షన్లో పుట్టాడు కదా, అంటే ఆ యొక్క అపవిత్రత కుళ్ళుతో పుట్టాడు కదా, వాడు త్వరగా దాని నుండి బయటపడాలి కదా అన్న ఆలోచన వారికి ఉండదు. సో హౌస్ బిల్డింగ్ పైన చాలా తొందరగా, లోపల చాలా ఆలస్యంగా, నింపాదిగా, చాలా జాగ్రత్తగా, నైపుణ్యతతో ఎట్లాగో అట్లాగే హార్ట్ బిల్డింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. అండ్ హార్ట్ బిల్డింగ్ని మనం చేయలేం, దేవుడే చెయ్యాలి. క్యారెక్టర్ బిల్డింగ్ అనేది దేవుడి కార్యం. ఆయన ఒకడిని రక్షిస్తాడు, వాడిని నూతన సృష్టిగా చేస్తాడు, వాడి పాత రోత హృదయాన్ని తొలగించి వానికి కొత్త హృదయాన్ని ఇస్తాడు. కనుక దేవుడికి మన పిల్లల్ని పెట్టి ప్రార్థన చెయ్యాలి. మనం అప్పుడప్పుడు వింటుంటాం, లేకపోతే న్యూస్ పేపర్స్లో చదువుతుంటాం దట్ కొన్ని కంపెనీస్ వారు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్లో లోపం ఉందని తెలుసుకున్నప్పుడు వాటిని రీకాల్ చేస్తారు. ఒక కారు దాంట్లో ఏదో ఫాల్ట్ ఉంది, వెంటనే 5,700 కార్లను కంపెనీ వెనక్కి పిలిచేసింది. ఒక ప్రోడక్ట్ రిఫ్రిజిరేషన్ దాంట్లో ఓవర్ హీట్ అవుతుంది, వెంటనే 30,000 రిఫ్రిజిరేటర్లను కంపెనీ వెనక్కి పిలిచేసింది. సో మనం ఇట్లా వింటుంటాం కదా. సో టెలివిజన్ పని చేయట్లేదు, వెంటనే 1,00,000 టెలివిజన్లను వెనక్కి పిలిచేసుకున్నారు, దాన్ని కొత్తవి చేసి పంపిస్తారు. సో అట్లాగే జీఈ అనే ప్రపంచ ప్రముఖ కంపెనీ, దాని ఫుల్ పేరు జనరల్ ఎలక్ట్రిక్, వారు గుండెల్లో పెట్టే పేస్ మేకర్స్ని తయారు చేస్తారు. సో ఒక సమయంలో వారు అమెరికాలో 487 పేస్ మేకర్స్ని, ఆల్రెడీ పేషెంట్స్ యొక్క చెస్ట్లో పెట్టిన పని చేస్తున్న పేస్ మేకర్స్ని రీకాల్ చేయాల్సి వచ్చింది. ఇది చాలా జటిలమైన సమస్య, ఎందుకంటే వారు చేసిన బేసిక్ డిజైన్లో జీఈ కంపెనీ లోపం కాదు, బేసిక్ డిజైన్ పర్ఫెక్ట్గా ఉంది, కానీ దాంట్లో ఇతర పార్ట్స్ పెడతారు కదా. సబ్ కాంట్రాక్టర్ ఒక ఆయన దాంట్లో ఒక పార్ట్ని తయారు చేశాడు, అది మరి సర్క్యూట్ అన్నమాట. దాంట్లో అతడు ఒక పొరపాటు చేశాడు, సిమెంట్ని వాడాడు. అది వాడకుండా ఉంటే అది కరెంటుని పాస్ చేసేది కాదు, కానీ అది మరి తగు మోతాదులో వాడకపోవడం, సరిగ్గా వాడకపోవడం చేత ఎలక్ట్రిక్ కరెంట్ని అది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో లోపల ఉన్న వారికి అసౌకర్యం. సో వెంటనే జీఈ తెలుసుకోగానే ఆ యొక్క 487 పేషెంట్లకి విజ్ఞప్తి చేసి ఆసుపత్రికి పంపించి వారిని ఒక ప్రొసీజర్ 15 నిమిషాల ప్రొసీజర్కి వారిని గురి చేసి వారిలో ఉన్న పేస్ మేకర్ తీసి వేరేది పెట్టేటట్టు, మళ్ళీ కొన్ని రోజులు వారిని హాస్పిటల్ యొక్క అబ్జర్వేషన్ కింద పెట్టి ఒక్కో పేషెంట్కి దానికి $1,500 అప్పుడు. సో ఆ ఖర్చంతా భరించి వారిని మళ్ళా క్షేమంగా ఇంటికి పంపింది. అంటే మీ గుండెల్లో ఉన్న పేస్ మేకర్ లోపంతో ఉంది, దాన్ని సరిచేయకపోతే మీ బతుకు సరిగ్గా ఉండదు. మరి మన గుండె లోపంతో ఉంటే, మీ బిడ్డ గుండె లోపంతో ఉంటే, మీ పాప పైకి చూస్తే ఎంతో అందంగా చక్కగా ఉంది, బుడిబుడి అడుగులేస్తూ, కానీ దాని గుండె లోపంతో ఉంది. దానికోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవా, నా కుమార్తె హృదయాన్ని నీవు నిర్దోషమైన హృదయంగా మార్చు, నా బిడ్డ నిన్ను అండ్ నీ చిత్తమును ప్రేమించే బిడ్డగా అట్లాంటి గుణవతిగా మార్చు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎందుకంటే హృదయము మనిషిని తయారు చేస్తుంది. హృదయం మంచిదైతే అంతా బయటికి మంచే వస్తుంది, హృదయం చెడ్డదైతే అంతా బయటికి చెడే వస్తుంది. సో అలా మొదట తన కుమారుడిని క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా చేయమన్నాడు, తర్వాత తన కుమారుడు టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసేటట్టు చూడమన్నాడు. సో మొదట మన బిడ్డ, చాలామంది ప్రార్థన చేస్తుంటారు, మా బిడ్డను దేవుడి సేవకు ఇచ్చేస్తున్నాను, మా బిడ్డ దేవుడి సేవకు అయిపోతాడు, మా బిడ్డ పాస్టర్ అయిపోతాడు, మా బిడ్డ మిషనరీ అయిపోతాడు, ఇవాంజలిస్ట్ అయిపోతాడు, బైబిల్ టీచర్ అయిపోతాడు. వాడిని రక్షణ పొందేటువంటి రీతిలో పెంచరు, ప్రార్థన చేయరు. వాడికి వయసు రాగానే వాడిని బైబిల్ కాలేజీకి పంపిస్తారు. వాడు అట్లాగే పాత రోత హృదయంతో బైబిల్ కాలేజీకి వెళ్ళి ఆ తర్వాత దేవుడి కృప కనికరాలు ఉంటే అక్కడ రక్షించబడవచ్చు, లేకపోతే వాడు ఇంకో రకంగా తయారై బయటికి రావచ్చు.
సో మనిషి దేనికి ప్రాధాన్యతనివ్వాలి, ఎలా ప్రార్థన చేయాలి, ముఖ్యంగా తండ్రులు తమ బిడ్డల కొరకు, కుమారుల కొరకు ఎట్లా ప్రార్థన చేయాలో ఇక్కడ మనకి కనబడుతుంది. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని పట్ల భయము భక్తి కలిగి విధేయతతో నడిచిన వాడు కనుకే అట్లా ప్రార్థించాడు. సో తండ్రి, నీకు దేవుడి పట్ల భయం భక్తి ఉంటే, నీకు దేవుడి పట్ల సమర్పణ ఉంటే, నువ్వు నీ బిడ్డ కొరకు తప్పకుండా అట్లాగే ప్రార్థిస్తావు. హృదయం దేని చేత నిండి ఉండునో నోరు దాన్నే పలుకుతుంది. సో నీ బిడ్డ బాగు నీకు చాలా ముఖ్యమైతే నువ్వు తప్పకుండా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు నీకున్న సమయం తీసుకుని యథార్థంగా దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. నీకన్నా మించిన దైవానుసారిగా నీ కుమారుణ్ణి కుమార్తెను మారుస్తాడు. సో అట్లా ఈ రోజుల్లో మరి ముఖ్యంగా మన బిడ్డల గుణము కొరకు, వారి యొక్క హృదయము కొరకు, అండ్ ముఖ్యంగా శీలము కొరకు, క్యారెక్టర్ కొరకు ప్రార్థించాలి. ఎంత ఎక్కువ ప్రార్థిస్తే అంత క్షేమం, ఎంత ఎక్కువ ప్రార్థిస్తే అంత వారికి మనం న్యాయము అండ్ మేలు చేసిన వారం అవుతాం. అలాంటి కృప దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు, ఇస్తూనే ఉంటాడు. సో మీరు అలా చేస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తూ, మీ బిడ్డలందరూ కూడా మీకన్నా మంచిగా భయము భక్తితో ఎదిగి వర్ధిల్లాలని, వారికి దేవుడు ఉజ్వల భవిష్యత్తునివ్వాలని ఆశించి ప్రార్థిస్తూ, మరొకసారి నీ వాక్యమే సత్యంలో మనం కలుసుకునేంత వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క అపారమైన కృప మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.